హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈరోజు వీడియోలో మనం ఒక 10 ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ 10 ఫుడ్స్ వచ్చేసి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తీసుకున్నట్లయితే బేబీ యొక్క వెయిట్ మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ 10 ఫుడ్స్ ఏంటి అనేది చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చాలామంది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అందరూ పేరెంట్స్ కూడా కోరుకునేది హెల్దీ బేబీ, అట్ ద సేమ్ టైం బేబీ హైట్ అండ్ వెయిట్తో కరెక్ట్గా పుట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటాం. కానీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, అవేర్నెస్ లేకో లో బర్త్ వెయిట్ అంటే 2.5 kgs కంటే తక్కువ ఉన్న వాళ్ళని లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల పేరెంట్స్ అనేవాళ్ళు లో బర్త్ బేబీస్కి డెలివరీకి రెడీగా ఉన్నారనమాట. మరి అలా ఎవరు కూడా అవ్వకుండా నేను చెప్పబోయే ఈ ఫుడ్స్ని కానీ మీరు డైలీ రొటీన్స్లో తీసుకున్నట్లయితే బేబీ వెయిట్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇందులో నెంబర్ 1 వచ్చేసి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటోలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండటంతో పాటు ఇందులో క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే పొటాషియం, వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బేబీ యొక్క డెవలప్మెంట్ అంటే బేబీ యొక్క హైట్ అండ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి గొప్ప ఫుడ్గా చెప్పుకోవచ్చు అనమాట. నెంబర్ 2 వచ్చేసి లెంటిల్స్ అండ్ బీన్స్. మనకి అన్ని పప్పు దినుసులు, కిడ్నీ బీన్స్ అంటారు, అలాగే మనకి రాజ్మా, అన్ని మార్కెట్లో కూడా మనకి లెంటిల్స్ అండ్ బీన్స్ అనేవి అవైలబుల్గా దొరుకుతూ ఉన్నాయి. సో వీటిని మీరు సలాడ్స్లో కావచ్చు, కర్రీ రూపంలో కావచ్చు, వీటిని లెంటిల్స్ అండ్ బీన్స్ని రెగ్యులర్గా తీసుకోవటం వలన వీటిలో లెంటిల్స్ అండ్ బీన్స్లో ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది బాడీ బిల్డింగ్ అంటే బేబీ యొక్క మజిల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే రిచ్ ప్రోటీన్ అనేది సఫిషియెంట్గా బాడీకి అందుతుందో బేబీ ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ లెంటిల్స్ అండ్ బీన్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఇన్ బేబీ వెయిట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. నెంబర్ 3 వచ్చేసి ఆరెంజ్ జ్యూసెస్. ఆరెంజ్ జ్యూసెస్లో ఎక్కువగా ఫైబర్ అండ్ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి ఏంటంటే ఐరన్ అబ్జర్ప్షన్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఐరన్ అబ్జర్ప్షన్ ఎప్పుడైతే జరుగుతుందో బేబీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా అంతే చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేబీ వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఆరెంజ్ జ్యూస్ కూడా నెంబర్ 1 ఫుడ్గా చెప్పుకుందాం. నెంబర్ 4 వచ్చేసి యోగర్ట్, పెరుగు. ఇందులో ఫైబర్ అండ్ కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా దొరికే ఒక ఫుడ్గా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా తీసుకోవటం వలన అంటే మార్నింగ్ 1 కప్పు, ఈవినింగ్ 1 కప్ అలా తీసుకోవటం వలన బేబీ యొక్క డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ యోగర్ట్ కూడా మీ డైలీ బేసిస్లో తీసుకున్నట్లయితే బేబీ వెయిట్ అనేది చక్కగా మీరు మంత్లీ మీకు వేరియేషన్ అనేది చక్కగా ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ డెలివరీలో అట్లీస్ట్ 3 kgs అనేది బేబీ ఖచ్చితంగా పుడతారనమాట. ఈ ఫుడ్స్ని కానీ మీరు డైలీ బేసిస్లో డైలీ రొటీన్స్లో తీసుకున్నట్లయితే. నెంబర్ 5 వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అందరూ అడ్వైజ్ చేసే గైనకాలజిస్టులు కూడా అంటే ప్రతి ఒక్కరూ గైనకాలజిస్టులు అడ్వైజ్ చేస్తూనే ఉంటారనమాట. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్కి బేబీకి ఇద్దరికి కూడా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా అవసరం పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఐరన్ లోపిస్తుందో ఎన్నో డిసీజ్ కండిషన్స్కి గురవుతూ ఉంటారు. కానీ ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ డైలీ బేసిస్లో తీసుకోవటం వలన ఫైబర్ అండ్ ఫోలేట్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మంచి బేబీకి ఐరన్ సఫిషియెంట్గా దాన్ని వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా కూడా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఏదైనా కంజెంటల్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని తరచూ తీసుకోవటం వలన అంటే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవటం వలన మదర్స్ ఎవరైతే అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బాధించేది కాన్స్టిపేషన్ బాధ అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం నుంచి కూడా రిలీఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ డైలీ బేసిస్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీకు నచ్చినట్లుగా అంటే సాలడ్స్ రూపంలో కావచ్చు, జ్యూస్ రూపంలో కావచ్చు, అలాగే ఏదైనా చపాతీలేకి, రోటీలేకి పాలక్ పన్నీర్తో యాడ్ చేసేసి ఈ విధంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని ఏదో ఒక డిషెస్తో యాడ్ చేసుకొని
తీసుకుంటే మంచిదన్నమాట. నెంబర్ 7 వచ్చేసి ఎగ్స్ కూడా ఇందులో విటమిన్ డే, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన బేబీకి బోన్ డెవలప్మెంట్ అంటే బోన్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. సో మీ డైలీ బేసిస్లో ఎగ్స్ని పర్ డేకి 3 to 4 ఎగ్స్ వరకు తీసుకోండి. అలాగే ఎగ్ ఎల్లోని ఎవరైతే బాగా కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో, కొంచెం ఒబేస్గా ఉన్నారో వాళ్ళు ఎగ్ ఎల్లోని అవాయిడ్ చేసి ఎగ్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా తీసుకోవటం వలన డైరెక్ట్గా అంటే ఎక్కువగా ఆల్బమిన్ లెవెల్ కావచ్చు, అందులో విటమిన్ ఈ కావచ్చు, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్స్లో మంచి ఫలితం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేబీ యొక్క వెయిట్ కూడా గెయిన్ అయ్యేదానికి ఒక గుడ్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. నెంబర్ 9 వచ్చేసి చికెన్ బేసికల్గా ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళు పన్నీర్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ చికెన్ని డైలీ బేసిస్లో అంటే వీక్లీ థ్రైస్ అలా 3 to 4 పీసెస్ ఇలా తీసుకోవటం వలన చికెన్లో ఎక్కువగా రిచ్ ఇన్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది బేబీ యొక్క డెవలప్మెంట్కి అంటే మజిల్ డెవలప్మెంట్కి అండ్ మజిల్ గ్రోత్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క చికెన్ కూడా మంచి డైట్గా అంటే రెగ్యులర్ బేసిస్లో యాడ్ చేసుకొని ఎక్కువగా మోతాదులో తీసుకున్నట్లయితే బేబీ యొక్క వెయిట్ ఆటోమేటిక్గా గెయిన్ అవుతూ గమనిస్తూ ఉంటాం అన్నమాట. నెంబర్ 10 వచ్చేసి సోయాబీన్ కూడా మనకి రిచ్ ప్రోటీన్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో హై ఫైబర్ అండ్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సోయాబీన్లో. ఈ సోయాబీన్స్ మనకి ఎప్పుడైతే మనం సలాడ్స్లో కావచ్చు, చపాతీతో కర్రీగా కావచ్చు, ఈ విధంగా కొంచెంగా అంటే ఏదో ఒక రూపంలో సోయాబీన్స్ని యాడ్ చేసుకున్నట్లయితే బేబీ గ్రోత్ అనేది మనం ఈజీగా చూడవచ్చు. అంటే మీరు ఎండ్ ఆఫ్ డెలివరీలో మినిమం 3 to 4 kgs వరకు బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వటం గమనిస్తూ ఉంటాం. సో పేరెంట్స్ బేసికల్గా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రెగ్నెన్సీ అవ్వంగలోనే వాళ్ళు సతమతపడుతూ ఉంటారన్నమాట. 10 ఫుడ్స్ కూడా చాలా యూస్ఫుల్ అయిన ఫుడ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండే ఫుడ్స్. కాబట్టి ఇది పెద్దగా ఎక్స్పెన్స్ అయితే ఏం కాదు. డైలీగా మీరైతే ఏ ఫుడ్స్ అయితే తీసుకుంటారో వాటికి నేను చెప్పిన ఈ ఫుడ్స్ని కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టేసి కాస్త హై అమౌంట్లో తీసుకోవడానికి ట్రై చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. బేబీ యొక్క వెయిట్ అనేది చక్కగా పెరుగుదల కూడా మీరు గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ ఫుడ్స్తో పాటు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ని 3 to 4 liters పర్ డే తీసుకోవటం వలన బాడీలో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. బేబీ యొక్క అంటే ఉమ్మనీరు శాతం కూడా పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ ఉమ్మనీరు ఎప్పుడైతే తగ్గిపోతుందో ప్రీమెచ్యూర్ అంటే లీకింగ్ అనేది ఎక్కువగా గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం మదర్ చాలా డ్రైగా అయిపోతారు, చేతులు కూడా చాలా పొడిబారినట్లు అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పిన ఈ ఫుడ్స్తో పాటు వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఇవి డైలీ బేసిస్లో రెగ్యులర్గా తీసుకున్నట్లయితే బేబీ అంటే లో బర్త్ వెయిట్ బేబీస్ కాకుండా మంచి హెల్దీ బేబీతో పాటు ముద్దుగా పుడతారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కంప్లీట్గా మీకు ఇష్టం అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching this video.